నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. శానిటైజర్స్ రావడానికి కారణాలేంటి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, హోమియోలోని దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మొహమ్మద్ ఓమర్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా 04023490013 ఆర్ 14 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. సైనసైటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? అంటే మామూలుగా సైనసెస్ అన్నట్టుగా మనము మన స్కల్లో కొన్ని స్పేసెస్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం సైనసెస్ అంటాము. దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫ్లమేషన్ అంటే మనకు కొంచెం వాతం లాంటి కానీ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా రావడం జరిగినప్పట్లో మనం దీన్ని సైనోసైటిస్ అన్నట్టుగా చెప్తాము. మామూలుగా అది ముక్కు నుంచి వెళ్ళే మనకు తడి అన్నట్టుగా మనం చూస్తే అది బయటికి రావడం జరగకుండా ఈ స్పేసెస్లో వెళ్ళి చాలా రోజుల క్రితం అన్నట్టుగా ఆగిపోయి దీనిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావడం జరుగుతుంది అంటే ఇది మనము సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ని మనం సైనోసైటిస్గా చెప్తాము. సో దానికి రియాక్షన్స్గా మనకు తల బరువుగా ఉండడం, తల నొప్పిగా రావడము, అధికంగా మనకు స్మెల్ చెడు స్మెల్ అన్నట్టుగా కనిపించడము, ఇవన్నీ కూడా లక్షణాలు మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఈ సైనోసైటిస్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఓకే, సైనస్ ఇన్ఫెక్షన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి? అంటే మామూలుగా సైనస్ ఇన్ఫెక్షన్స్ని ఆ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా మామూలుగా మన రోగనిరోధక శక్తి క్లియర్ చేస్తూ ఉంటుంది. బట్ అది రిపిటివ్గా ఉండడం వల్ల మనకు ఇది క్రానిక్గా దీర్ఘకాలికంగా మారిపోతుంటుంది. మామూలుగా బయట వచ్చే జలుబు తడి అన్నట్టుగా మనకు బయట రాకుండా లోపటికే ఉండిపోయింది అనుకోండి, అది మనకు ఏదైనా విధంగా అడ్డుపడుతుంది. ఆ అడ్డుపడడం వల్ల మనకు ఆ సెక్రీషన్స్ అన్నట్టుగా ఈ సైనసెస్లో మళ్ళీ తిరిగి వెళ్తున్న తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్స్ ఇంకా డెవలప్ అయిపోతున్నాయి. సో క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా అయిపోతుంటాయి. సో మామూలు ఇన్ఫెక్షన్స్ అనుకోండి, సీజనల్ వేరియేషన్ ఉంది. అక్యూట్ సైనోసైటిస్ కూడా మనం చూస్తుంటాము. జలుబు రావడము, మనం ఈ వర్షకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత తాత్కాలికంగానే కొన్ని సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా మనం చూస్తుంటాం. సో మీరు దానికి మెడికేషన్ తీసుకోకపోయినా ఉట్టి మనకు కొంచెం జాగ్రత్తలు, స్టీమింగ్ అవన్నీ చేస్తే సరిపోతుంటుంది. బట్ ఇదే విధంగా ప్రతిసారి మనకు ఏదైనా ఎలర్జిక్ టెండెన్సీ ఉండడం వల్ల వాతావరణం సంబంధం లేకుండా మళ్ళీ రావడం ఇవన్నీ జరుగుతుంటే ఇది దీర్ఘకాలికంగా క్రానిక్ సైనోసైటిస్లో మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి, క్రానిసిటీ పెరిగిపోతుంది అనుకోండి, దానిలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ మెడిసినల్ ట్రీట్మెంట్ కూడా ఏమీ హెల్ప్ చేయదు. సో క్రానిక్ ఇన్ఫెక్షన్స్కి రూట్ కాజ్ ట్రీట్మెంట్ హోమియోపతి ద్వారా చేయాలి, లేకపోతే మీరు సర్జరీకైనా వెళ్ళాలి. సర్జరీ చేసిన తర్వాత కూడా రూట్ కాజ్ ట్రీట్మెంట్ మనం చేయలేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. సో మీరు సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ హోమియోపతి వాడాల్సిన అవసరమే వస్తుంది. సో ముందు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ కాకుండా అక్యూట్ సైనసైటిస్లో, ఇతర మనకు కాంప్లికేషన్స్లో, మనకు ఎలర్జీ కండిషన్స్లో ముందు నుంచే హోమియోపతి వాడుతుంటే సైనసైటిస్ వరకు వెళ్ళదు. సైనసైటిస్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి వాడడం వల్ల కూడా మనకు చాలా లాభాలు వస్తాయి. ఓకే, సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? బాడీలోని ఏ పార్ట్స్కి దీని ఎఫెక్ట్ ఉంటుంది? అంటే మామూలుగా సిమ్టమ్స్ అధికంగా చూస్తే కనుక ముక్కు ఎప్పుడు బ్లాకేజ్ ఉండడం అన్నట్టుగా ఉంటుంది ఫస్ట్లో. ఆ బ్లాకేజ్ ఉన్న తర్వాత వాళ్ళకు వాసన వెళ్ళకపోవడము, మరియు చెడు వాసన రావడం, ఏదో మురికి వాసనలా కనిపించడము, ఫౌల్ స్మెల్ అంటాము, ఆ ఫౌల్ స్మెల్ కనిపిస్తుండే. అధికంగా ఉన్న వాళ్ళకు మనకు తలనొప్పి రావడం, తల బరువుగా ఉండడము, ఇవన్నీ కూడా లక్షణాలు మనం చూస్తుంటాం. ఓకే, మామూలుగా జనరల్గా తలనొప్పి వస్తూ ఉంటుంది, లైక్ మైగ్రేన్ ఉండే వాళ్ళకు కూడా కంటిన్యూస్గా తలనొప్పి వస్తుంటుంది. దీనికి దానిలోని తేడా ఏం కనిపిస్తుంది మనకి? అంటే మైగ్రేన్ అనగా సింగిల్ సైడెడ్ హెడేక్స్ చెప్పుకోవచ్చు. అంటే మనకు ఎడమ వైపు కానీ కుడి వైపు వచ్చే హెడేక్స్ మైగ్రేన్ హెడేక్స్ అనగా మనం గుర్తిస్తాము. అది మనకు వచ్చే హెడేక్స్లో మైగ్రేన్ అనగా క్లస్టర్ హెడేక్స్లో ఒక సమస్య. వాటికి ప్రోడ్రోమ్, ఆరా, సిమ్టమ్స్, పోస్ట్ డ్రోమ్ అనగా కొన్ని డిఫరెన్షియేషన్స్ అలా ఉండదు. హెవీనెస్తో సహా హెడేక్ వస్తుంటుంది. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం మనం. బెంగళూరు నుంచి గోపాల్ గారు. నమస్తే గోపాల్ గారు. నమస్తే మేడం. హలో, నమస్కారం సార్. చెప్పండి సార్, మాకు ఎక్కువ ఒక 1.5 year నుంచి ఎక్కువ ఈ జలుబు ఎక్కువ అయిపోయింది సార్. నాకు ఏం చేసినా ఎక్కడెక్కడ ఎన్నో హాస్పిటల్ చూసినాను, అది నాకు తగ్గుతాను లేదు. మెయిన్ చాలా ప్రాబ్లంగా అయిపోయింది సార్. ఫుల్ కోల్డ్ అయిపోతుంది సార్. ఏదో వర్షాల్లో లేదంటే కోల్డింగ్ టైంలో ఫుల్ కోల్డ్ అయిపోతుందండి. అప్పుడు మనకు ఊపిరి కూడా ఆడకుండా అయిపోతుంది. అది ఏం ప్రాబ్లం సార్? నాకు తలభారం ఎక్కువ అయిపోతుంది. అంటే మీరు ఎక్స్రే ఏమైనా చేయించారా? అలాంటివన్నీ చేయించాను సార్. ఎక్స్రేలో ఏమొచ్చిందండి?
పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా చూపించాను, చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. Okay, అదే ముక్కుల్లో ఇవేవో అయినాయండి అయినా చెప్పారు సార్. ఏమైందన్నారు? ముక్కు క్లోజ్ అయినాయి అంటున్నారు. అది ఆపరేషన్ అంటే కొద్దిగా భయపడుతున్నాను. దానికి ప్రాబ్లం లేదు సార్. అంటే మీకు 2 సమస్యలు ఉండొచ్చు. మామూలుగా డిఎన్ఎస్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అదంటే మనకు ముక్కు గోడ ఈ మధ్యలో ఉన్న గోడ సెప్టమ్ అనేటిగా ఉంటుంది. ఆ గోడ కొంచెం వంకర ఉండడం వల్ల కూడా మనకు జలుబు, ఎలర్జిక్ రైనైటిస్, సైనోసైటిస్ రావడానికి కారణాలు ఉంటాయి. అవి కాక మనకు పాలిప్స్ అన్నట్టుగా, నేసల్ పాలిప్స్ అన్నట్టుగా చిన్న చిన్న కాయాలు అన్నట్టుగా మనకు ముక్కు లోపల డెవలప్ అవుతుంటాయి. సో ఈ 2 కారణాల్లో కూడా మనకు అబ్స్ట్రక్షన్ జరగడం, నేసల్ బ్లాకేజ్, ముక్కు బిగిస్గా ఉండడము, క్లోజ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఈ దిబ్బడ అన్నట్టుగా మామూలుగా ఎలర్జిక్ కండిషన్లో ఉండొచ్చు, లేకపోతే ఈ మెకానికల్ మనకు ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. సో మీకు ప్రాబ్లం అన్నట్టుగా ఏంది, ఎక్స్రేలో మనకు ఏమి ఇచ్చారు డయాగ్నోసిస్ చేసి వాటికి మెడికేషన్ క్యూర్ అవుతుందా లేదా, లేక నిజంగా సర్జరీ వెళ్ళాల్సి వస్తుందా, సర్జరీ వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏదైనా హోమియోపతి మెడికేషన్ అవసరం ఉందా, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ సెంటర్కి సంప్రదించండి, లేక డాక్టర్ ఫిజిషియన్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఇది మెకానికల్గా ఉన్నదా లేదా ఫిజికల్ అయినా, మనం దీన్ని మెడిసినల్ ద్వారా క్యూర్ చేయవచ్చా, ఇవన్నీ కూడా మీరు డాక్టర్కు సలహా తీసుకుంటే తప్పకుండా వాళ్ళు చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు కళ్ళవి పింకిష్లోనికి చేంజ్ అయిపోతే అది సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల అనుకోవచ్చు? అది మామూలుగా ఐ ఎలర్జీస్ కూడా అనుకోవచ్చు, మనకు కంజక్టివైటిస్ కూడా అనుకోవచ్చు. అంటే మామూలుగా ఈ ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే మనకు నేసల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కన్ను ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది. దీన్ని కంజక్టివైటిస్ అంటారు. సో కంజక్టివైటిస్ అన్నట్టుగా రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనము వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మెకానికల్ ఇంజురీస్ కావచ్చు, చలి వాతావరణంలో గాలికి వెళ్తున్నప్పుడు కూడా మనకు ఏదైనా సమస్య రావచ్చు. సో ఇది డైరెక్ట్లీ మనం సైనోసైటిస్కి రిలేట్ చేయలేము. అవును, సైనోసైటిస్తో సహా ఈ కంజక్టివైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్తో సహా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ తిరిగి రావడం అన్నట్టుగా సాధ్యము. సో ముక్కులో ఉన్న సమస్యలు కూడా మళ్ళీ తిరిగి పడడం కూడా మనం ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో చూడొచ్చు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా అలర్జిక్ సైనసైటిస్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి? ఎలర్జిక్ రైనైటిస్ అంటే మామూలుగా మనకు ఏదైనా వస్తు పడకపోయిన సమయంలో ముక్కు నుంచి నీళ్ళు రావడం, తుమ్ములు రావడం, అధికంగా తుమ్ములు అంటే మామూలుగా మనకు ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగింది, లేకపోతే చలి ఏమైనా అయింది అనుకోండి, అంటే 4 తుమ్ములు 5 తుమ్ములు వస్తుంటాయి. ఎలర్జిక్ కండిషన్స్లో అధికంగా సుమారుగా ఒక 10 తుమ్ములు 20 తుమ్ములు అనగా ఏకంగా రావడము, ఈ తుమ్ములతో సహా వాళ్ళకు ముక్కు నీరనగా పడిపోతుండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఈ ఎలర్జీ కండిషన్స్లో ఈ విధంగా జరుగుతుంటుంది. ఎలర్జీ అన్నట్టుగా మనం తినే పదార్థాల్లో ఉండొచ్చు, చల్ల గాలి ఉండొచ్చు, వర్షంలో తడవడం ఉండొచ్చు, దుమ్ము మనం చూసుకోవచ్చు, పుల్ల పదార్థాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. వీటికి ట్రిగరింగ్ అవుతున్నప్పుడే ఈ ఎలర్జీ సమస్య మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, చిన్నపిల్లల్లో కూడా బాటిల్ ఫీడింగ్ అలవాటు ఉండే వాళ్ళకు కూడా సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు, ఏ రకంగా? అంటే మామూలుగా చూడండి, బాటిల్ ఫీడింగ్ వల్ల మ్యాక్సిమం వాళ్ళకు థ్రోట్ అబ్స్ట్రక్షన్స్, ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఎడినాయిడ్స్ అన్నట్టుగా చూస్తే మనకు నేసోఫారెంజియల్ టాన్సిల్స్ అన్నట్టుగా మనం చెప్పవచ్చు. నేసోఫారెంజియల్ టాన్సిల్స్ అంటే మామూలుగా గొంతుల్లో ఉన్న టాన్సిల్స్ లాగానే ముక్కు వెనుక భాగంలో కొన్ని టాన్సిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టాన్సిల్స్ కొంచెం పెరిగిపోవడము, వాటికి వచ్చే కాంప్లికేషన్స్ అన్నట్టుగా మనం చూస్తుంటాము. సో బాటిల్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ శాతము నోస్ నుంచే బ్రీదింగ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా డెవలప్మెంట్ అన్నట్టుగా ఉండకపోవడం వల్ల వాళ్ళకు ఆ ఎడినాయిడ్ స్వెల్లింగ్ అన్నట్టుగా వచ్చేస్తుంటుంది. సో ఈ కారణం వల్లనే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రియా గారు. నమస్తే ప్రియా గారు. నమస్తే అండి. ప్రియా గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నా సమస్య ఏంటంటే, అంతకు ముందు సెప్టల్ డీవియేషన్ అని సర్జరీ చేయించుకున్నా, సెప్టోప్లాస్టీ అని. కాకపోతే తర్వాత కూడా నాకు ఈ హెడేక్, ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే స్కాన్ చేయించుకుంటే సిటీ స్కాన్ లో గాలి గదుల్లో అన్ని కూడా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయింది. అది ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రికరెంట్ గా వస్తున్నాయి, క్రానిక్ అయింది. దానికి సర్జరీ చేయాలి అన్నారు. కాకపోతే సర్జరీ చేశాక కూడా మళ్ళా సిమ్టమ్స్ రికవర్ అవుతాయి, ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అన్నారు. కాకపోతే చాలా సెన్సిటివ్ సర్జరీ అన్నారు. దాని గురించి నేను భయపడ్డాను.
సో కొంచెం ప్రాణాయామము స్టీము అవి తీసుకుంటా ఉంటే ఆ ఫ్లేర్ అప్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఓకే. కాకపోతే మరలా నాకు రెగ్యులర్ గా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే ఈ తలలో కంజెషన్, హెవీనెస్, తలనొప్పి మెయిన్ గా. సో మామూలుగా ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా కాంప్లికేటెడ్ క్రానిక్ సైనోసైటిస్ సమస్యలు మనం చెప్పుకోవచ్చు. అంటే క్రానిసిటీ ఏ విధంగా పెరిగిపోతుంటుందో దానికి కాంప్లికేషన్ అన్నట్టుగా అంతే విధంగా పెరిగిపోతుంటుంది. మనకు మ్యాక్సిలరీ సైనస్, ఎథమాయిడల్ సైనస్, స్పీనాయిడల్ సైనస్, ఫ్రాంటల్ సైనస్ అన్నట్టుగా 4 రకాల సైనసెస్ చూస్తాము. వాటికి ఇన్ఫెక్షన్స్ కూడా క్రానిక్ పెరిగిన రకంగా పాన్ సైనోసైటిస్ అనే సమస్య కూడా మనకు చూడొచ్చు. సో ఈ విధంగా మీకు జరిగిన కండిషన్స్లో సర్జరీ అన్నట్టుగా ఇప్పుడు ఉట్టి సైనస్ క్లియర్ చేయడం అన్నట్టుగానే మనం చూస్తాం. అంటే ఈ సైనస్ సెక్రీషన్స్ ఏమైనా ఉన్నాయో వాటికి క్లియర్ చేయడము. బట్ దీనికి రూట్ కాజ్ ఏంటి, డిఎన్ఎస్ఆ, నేసల్ పాలిప్సా, లేకపోతే ఎలర్జిక్ రైనైటిసా అన్నట్టుగా వాళ్ళు క్లియర్ చేయలేరు. సో ఒకవేళ ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్నాయనుకోండి, మీరు జాగ్రత్తగా ఉంటేనే మీకు అది క్లియర్ అవుతూ ఉంటుంది. సో వితౌట్ సర్జరీయే మీరు ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే రకంగా ఏదైనా ఆహారం తీసుకోండి, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసే హోమియోపతి మెడికేషన్స్ తీసుకోండి. తప్పకుండా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతుంటాయి. ఈ రూట్ కాజ్ అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేసి వాటికి ట్రీట్మెంట్ కూడా హోమియోపతిలో జరుగుతుంది. మీరు అవకాశం చూసి మనం ఎలర్జెన్స్ని అవాయిడ్ చేస్తున్నాము, మ్యాక్సిమం నాకు ఎలర్జిక్ రైనైటిస్ తగ్గిపోతుంది అన్నట్టుగా ఉన్నా సరే మీకు ఉన్న ఇన్ఫెక్షన్స్ని మాత్రం మీరు హోమియోపతి కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా దీనిలో పరిష్కారం వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. కందుకూరు నుంచి శ్రీమన్ నారాయణ గారు. నారాయణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం నారాయణ గారు, చెప్పండి. సార్ యాక్చువల్గా నాకు 2 years నుంచి ముక్కమిట జలువాల కారిపోవటం, చెవుల్లో ఏదో ఉన్న ఫీలింగు, ఓకే, ముక్కుల్లో కొంచెం బాగా బ్లాక్ అయినట్టుగా, అది ఒక టైప్ ఆఫ్ ఇమిటేషన్ గా ఉంటుంది సార్. అంటే తుమ్ములు ఇంకేమైనా వస్తున్నాయండి? తుమ్ములు, కొంచెం ఒంటి మీద దద్దుర్లు కూడా వస్తున్నాయి సార్. ఓకే, ఇది వరకు ఎప్పుడైనా ఉందా ఈ కంప్లైంట్? ఇప్పుడు లేదు సార్, ఈ మధ్య సార్ రీసెంట్ గా. సో మీకు ఎలర్జిక్ రైనైటిస్ మరియు ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నాయండి. దద్దులు కూడా ఒక రకంగా చూడాలంటే మనం ఎలర్జిక్ డర్మటైటిస్ కింద అర్టికేరియా కేటగిరీలో వస్తుంటాయి. అంటే బాడీలో ఇతర ఎలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు మామూలుగా బాడీలో చర్మం మీద ఇట్లాంటి దద్దులు రావడం, అర్టికేరియా, హైవ్స్ అనేది కూడా చెప్తారు. ఈ సమస్యలు మనం చూడవచ్చు. సో మీకు నేసల్ ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్, ఇయర్ ఇరిటేషన్ అన్నీ కూడా మీకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో ఎలర్జిక్ టెండెన్సీ ఇప్పుడు మీకు పీక్లో ఉంది. దీన్ని ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్ కూడా అంటారు. సో మీరు తినే పదార్థాల్లో ఏదో మీకు పడకపోయినవి పదార్థం కానీ మీకు టచ్లో వచ్చింది, కాంటాక్ట్లో వచ్చింది, దానికి మించి ఈ రియాక్షన్స్ అన్నట్టుగా స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీరు వర్షంలో తడవడం కూడా కావచ్చు. దానికి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ మీరు మెడికేషన్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేసి దీన్ని పూర్తి పరిష్కారం అందుకోవచ్చు. సార్ ఇప్పుడు క్రానిక్ సైనసైటిస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రభావం ఉంటుంది దాని? అంటే మామూలుగా క్రానిక్ సైనోసైటిస్లో కూడా మనకు బౌట్స్ అన్నట్టుగా వస్తుంటాయి అన్నమాట. బౌట్స్ అంటే ఇప్పుడు వాతావరణం మార్పు వచ్చిన వెంటనే కానీ మనకు ఏదైనా పదార్థము పడకపోయిన కండిషన్స్లో మనం తీసుకున్నప్పుడు కానీ సో వీళ్ళకు ఆ బౌట్స్ స్టార్ట్ అయిపోతాయి. మామూలుగా బౌట్స్లో మనకు తుమ్ములు కావచ్చు, ముక్కు నుంచి నీళ్ళు రావడం కావచ్చు. సో వెరీ నెక్స్ట్ మూమెంట్ వాళ్ళకు ఇంకా సివియారిటీ పెరిగిపోయినప్పట్లో హెవీనెస్ వచ్చేస్తుంటుంది. అంటే తల బరువుగా ఉండడం, కొంచెం షేక్ చేసిన వెంటనే ఏదో ఫిల్లింగ్ అన్నట్టుగా మనకు కనిపించడము. అదేవిధంగా వాళ్ళకు హెడేక్ స్టార్ట్ అయిపోతాయి. మ్యాక్సిమం జనాలకు మనం చూస్తాము ఫ్రాంటల్ హెడేక్ అన్నట్టుగా చెప్తారు. అంటే ఈ భాగంలోనే మనకు తలనొప్పి వస్తుంది, అదే భాగం కొంచెం బరువుగా ఉందన్నట్టుగా చెప్తుంటారు. ఇవి కాక ఎక్సెస్ అనేట్టుగా వాళ్ళ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు హెయిర్ ఫాల్ కావడం కూడా మనం చూస్తుంటాము. సో ఇన్ఫెక్షన్స్ క్రానిక్గా ఉండడం వల్ల వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ కూడా అవ్వరు, చాలా బక్కగా ఉండడం, వాళ్ళకు వాంతులు వచ్చే రకంగా సెన్సేషన్ ఉండడం, తినబుద్ధి కాకపోవడము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్లో కానీ క్రానిసిటీలో ఎక్కువైపోతుంటాయి. సో సైనోసైటిస్కి సంబంధించి ఈ సమస్యలు మనం చూడొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి రాజు గారు. రాజు గారు మీ సమస్య ఏంటి చెప్పండి. హలో, మేడం మాట్లాడండి. చెప్పండి రాజు. సార్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్, ఇది ముక్కుల్లో 2 సైడ్లో బ్లాక్ అయిపోతుంది సార్. ఓకే, గడ్డలుగా తయారైపోయి నేను చీవినప్పుడు అది ఫ్రీ అయిపోతుంది. అంటే దాంతో నాకు అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది సార్. మళ్ళీ ఫోర్స్గా మీకు గాలి వదలాల్సి వస్తుందా అన్నట్టుగా?
అవును సార్, అన్ఈజీగా ఉంటది. అది ముక్కులోంచి బయటకు వచ్చే వరకు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా సమస్య వీటితో? వీటితో పాటు నాకు ఇంకా వేరేదేం లేదు సార్, అంటే జలుబు అవుతూనే ఉంటది. అవి రెండు క్లియర్ చేసుకుంటే జలుబు లాంటిది ఉండదు. ఓకే, నాకు ఇంతవరకు స్మెల్ అనేది తెలియదు సార్. వెరీ గుడ్, నేను చెప్తాను. సో మీకున్న సమస్య నేసల్ పాలిప్స్. నేసల్ పాలిప్స్ అంటే మనం ఇందాక మాట్లాడము, చిన్న చిన్న కాయల్లాగా మనకు ముక్కు లోపల స్టార్ట్ అయిపోతాయి. ఈ కాయాలు మనకు యాక్చువల్గా అర్లీ స్టేజెస్లో, అంటే వీళ్ళకు ఈ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కానీ, మనకు ఈ డిఎన్ఎస్ ఉన్న వాళ్ళకి కానీ ఏమవుతుందంటే ముక్కు ఒక సైడ్ ఎక్కువగా ఓపెన్ ఉంటుంది, ఇంకొక సైడ్ మరి చాలా చిన్నగా ఓపెనింగ్ ఉంటుంది. సో ఎక్కువ ఓపెనింగ్ ఉన్న చోట మనకు గాలి లోపలికి ఎక్కువ వెళ్ళిపోవడము, అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ మరియు డస్ట్ లోపల ఊపిరితిత్తుల్లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. సో వీళ్ళకు ఆపడానికి మనకు ఆ కాయాలు అడ్డుపడడం స్టార్ట్ చేస్తుంటాయి. ఆ అడ్డుపడడం కాకుండా ఇక ఎదిగి పూర్తిగా బ్లాక్ చేసేయడం స్టార్ట్ అయిపోతుంటాయి. దీన్నే నేసల్ పాలిప్స్ అంటారు. ఆ నేసల్ పాలిప్స్ వల్ల ఏమైపోతుందంటే మనకు ఆ మెకానికల్ ఎలర్జీ, అంటే మనకు చిన్నగా మనం ఒక ఏదైనా లోపల ఇరిటేషన్ జరిగిన వెంటనే తుమ్ములు కానీ తడి స్టార్ట్ అయిపోతుంటుంది. సో ఆ విధంగానే ఈ మెకానికల్ ఇరిటేషన్ లోపల చాలా సమయం నుంచి ఉండడం వల్ల మనకు కంటిన్యూషన్లో నీళ్ళు అన్నట్టుగా రావడం అన్నట్టుగా చూస్తుంటాం. సో మీరు పూర్తిగా క్లియర్ చేసే వరకు మీకు ఈ సాటిస్ఫాక్షన్ రాదు. రెండవది, ఈ బ్లాకేజ్ జరగడం వల్ల ఆ స్మెల్ సెన్సేషన్ కూడా ఉండదు. మీరు ఏ వస్తువు పీల్చినా దాన్ని వాసన రాకపోవడం, ఘాటు ఉట్టి పెట్రోల్ లాంటి వాసననే నాకు ఫీల్ అవుతుంటాయి. మిగతా స్మెల్స్ అన్నట్టుగా అసలు ఫీల్ కావు అన్నట్టుగా మనం చాలామందిలో ఈ నేసల్ పాలిప్ కండిషన్లో ఉన్న వాళ్ళకి చూడొచ్చు. ఇక్కడ మీకు రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఒకటేమో మీరు సర్జరీ చేయించుకోవచ్చు, రెండవది హోమియోపతి చికిత్స ద్వారా మీరు లైఫ్ లాంగ్ ఈ సమస్యని కాంప్లికేట్ కాకుండా ఇక్కడికే సీమితంగా ఉంచేసి దాన్ని ఇంకా రెడ్యూస్ చేయడం అన్నట్టుగా చేయవచ్చు. అవును, టైం పడవచ్చు ఇక్కడ హోమియోపతి ద్వారా, బట్ దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. రైట్ సార్, ఈ సైనసైటిస్కి ఇప్పుడు ఉన్న సర్జరీస్ తోటే పని లేకుండా మీరు చెప్పినట్టుగా హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అంటే చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసాము, దీనికి ఒక రూట్ కాజ్ ఉంది. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ మరియు అలర్జిక్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా చూస్తే ఏ సమస్యకైనా మనకు మ్యాక్సిమం ఏదన్నా రూట్ కాజ్ అన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఆ రూట్ కాజ్ వల్లనే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్, వాటికి లక్షణాలు, ఇవన్నీ వ్యాధులు ఎక్కువైపోతుంటాయి. సో మనము అలోపతిలో ఏం చేస్తారంటే మ్యాక్సిమం సర్జరీ ద్వారా కానీ మెడిసినల్ ట్రీట్మెంట్ వల్ల కానివ్వండి, వాళ్ళు సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తుంటున్నారు. లక్షణాలకి ట్రీట్మెంట్ చేసినప్పటికీ లక్షణాలు తగ్గుతాయి, బట్ వ్యాధి పూర్తి స్థాయిలో తగ్గదు. హోమియోపతి ద్వారా ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్, మనం జీసీఎస్ సిస్టమ్ ద్వారా, అడ్వాన్స్ జీనోమ్ థెరపీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇస్తున్న ట్రీట్మెంట్ ద్వారా మనము ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బహుశా లక్షణాలు రావు, వ్యాధి కూడా పూర్తి స్థాయిలో తగ్గుతూ ఉంటుంది, మనకు శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సైనసైటిస్లోనే డస్ట్ ఎలర్జీ అనేది ఒక భాగమా? అంటే డస్ట్ ఎలర్జీ వల్ల బహుశా మనకు సైనసైటిస్ రావచ్చు. అంటే మామూలుగా హే ఫీవర్ అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. సో ఇవన్నీ రకరకాలుగా ఎలర్జీ సంబంధించిన సమస్యల్లోనే మనము ఫర్దర్గా కాంప్లికేషన్స్లో బహుశా మనకు ఈ ముక్కు నుంచి వచ్చే సెక్రీషన్స్ ఆగిపోయి వెనుక భాగంలో దిగుతున్నాయి, లేదా మన గొంతులో దిగుతున్నాయి. సో ఈ విధంగా కాంప్లికేషన్స్లో సైనోసైటిస్ కూడా ఒక కాంప్లికేషన్ చెప్పుకోవచ్చు. సైనోసైటిస్ కాంప్లికేషన్ ఎక్కువైపోతుంటే మనం చెప్పాము ఇందాక, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయి, క్రానిక్ సైనోసైటిస్ వస్తుంది, వాటికి లక్షణాలు అన్నట్టుగా కనిపిస్తాయి. సో స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా ఈ సమస్యలు పెరుగుతూ మనకి ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం చేస్తుంటాయి. ఓకే, ఎలాంటి టెస్టులు చేసుకొని దీన్ని నిర్ధారించుకోవాలి? మామూలుగా ఎక్స్రే పిఎన్ఎస్ సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఎక్స్రే పిఎన్ఎస్ ద్వారా మనకు ముక్కులో రూట్ కాజ్ ఏంది, నేసల్ పాలిపా లేకపోతే డిఎన్ఎస్ఆ, లేక మనకు సైనసైటిస్ ఫిల్లింగ్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంది, ఒట్టి మ్యాక్సిలరీ సైనసెస్ ఫిల్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఇతర సైనస్ ఏమైనా ఫిల్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. ఒకవేళ నేసల్ పాలిప్స్ ఉన్నాయనుకోండి, సాఫ్ట్ టిష్యూ కాబట్టి మ్యాక్సిమం అది డిజిటల్ ఎక్స్రేలో కూడా కొన్నిసారి కనిపించదు. చిన్నగా ఉన్నాయి, కాంప్లికేటెడ్ లేవు అన్నట్టుగా ఉన్నప్పట్లో మనకు అది కనిపించవు. మ్యాక్సిమం అది మనకు సిటీపీఎన్ఎస్లో కనిపించేస్తాయి. ఓకే, ఇదేమన్నా వంశపారపర్యంగా వచ్చే వ్యాధి? అవును. సో మ్యాక్సిమము సైనోసైటిస్ అట్లాంటివి మనకు వంశపారంపర్యంగా కనిపించే అవకాశం ఉంది.
క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అనగా వంశం టు వంశం రావడానికి మనకు అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ 4 ఫాదర్స్కి ఎవరైనా కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, బహుశా వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది మ్యాక్సిమం పర్సనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే మనం చెప్పుకోవచ్చు. ఎలర్జీ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకు వంశపారిపరంగా ఈ సమస్యలు వచ్చే హెరిడిటరీగా మనం చూడొచ్చు. లేక సైనోసైటిస్ మనకు అధికంగా ముద్రిపోయే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తే కనుక మనకు బాడీ చేంజెస్, మనలోనే మనం ఏదో తప్పు చేసినాము, సెక్రీషన్స్ బయటికి వస్తలేవు, మనం అట్లానే రీస్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా అన్హైజీన్, ఇవన్నీ కండిషన్స్ చూస్తే మనకి కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఓకే, ఏ సీజన్లో ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంది? ఆ ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది ఏ సీజన్లో? అంటే మ్యాక్సిమం ఈ సైనోసైటిస్ మరియు ఈ ఎలర్జిక్ కండిషన్స్ ఈ రెయినీ సీజన్ నుంచి ఈ వింటర్ సీజన్ వరకు ఎక్కువగా మనకు కనిపించే అవకాశం ఉంది. సో అర్లీగా చేంజ్ ఆఫ్ వెదర్ అయిన వెంటనే మనకు సమ్మర్ టు రెయినీ అన్నట్టుగా షిఫ్ట్ చూస్తాము. వెదర్ కూడా ఒక 40 degrees నుంచి వెంటనే 27-23 degreesకి దిగుతూ ఉంటుంది. సో ఈ విధంగా డ్రాఫ్ట్ చేంజ్ అన్నట్టుగా అయినప్పుడు మనకు ఈ కాంప్లికేషన్స్ అన్నట్టుగా పెరిగిపోతుంటాయి. గ్రాడ్యువల్గా రెయినీ సీజన్ మనకు ఫార్వర్డ్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ చేంజ్ ఆఫ్ సీజన్, మళ్ళీ వెంటనే రెయినీ సీజన్ నుంచి మళ్ళీ వింటర్కి ఎంటర్ అయిన వెంటనే అక్కడ కూడా మళ్ళీ ఆ షిఫ్ట్ అన్నట్టుగా మళ్ళీ చూస్తాము. సో ఈ షిఫ్టింగ్ అన్నట్టుగా చూసినప్పట్లో సీజనల్ వేరియేషన్స్ అనుకోవచ్చు, మీరు అది వెదర్ కండిషన్స్ అనుకోవచ్చు, ఇప్పుడున్న తడి అప్పుడు తగ్గిపోవడం, సమ్మర్లో ఉన్న వేడి మళ్ళీ తడికి మారడం, ఇవన్నీ కూడా జరిగినప్పట్లో ఈ షిఫ్టింగ్ ఆఫ్ సీజన్స్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ పడతాయి. అవి కాక మ్యాక్సిమం జనాలకు వింటర్ సీజన్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తాము. సో మనకు వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణము లో టెంపరేచర్ అనుకోవచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం, మన ఆహారం సరిగ్గా వాడకపోవడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వింటర్ సీజన్లో ఎక్కువైతాయి. ఓకే, సైనసైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? మ్యాక్సిమం జనాలు ఏం చేయాలంటే వాళ్ళకు ఎలర్జీ అన్నట్టుగా ఎందుకు వస్తుంది, ఏ కారణం వల్ల వస్తుంది, తినే పదార్థాల్లో ఏమైనా ఎలర్జీకి సంబంధించి పదార్థం ఉందా అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేయాలి. సో సుమారుగా మనం చూడొచ్చు, పుల్ల పదార్థాలు చాలామందికి పడవు. అంటే నిమ్మకాయ కానివ్వండి, పెరుగు కానివ్వండి, దానిమ్మ, బత్తాయి, ఇవన్నీ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ సిట్రస్ ఫ్రూట్స్ కేటగిరీస్ వల్లనే కొంతమందికి ట్రిగరింగ్ అన్నట్టుగా జరుగుతుంటుంది. సో ఒకవేళ వాళ్ళకి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటే వాళ్ళు ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నట్టుగా అవాయిడ్ చేయడం చాలా అవసరం. అది కాక మనము కోల్డ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నట్టుగా, ఫ్రోజన్ ఐటమ్స్ అన్నట్టుగా కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ వల్ల వైరస్ గ్రోత్ పెరిగిపోతుంటుంది. సో వాటి వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ తిరిగి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. సో ఇట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకు కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా సరే మన ఇమ్యూన్ సిస్టమ్, యాంటీ ఆక్సిడెంట్స్, ఆటో ఇమ్యూన్ ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ ఫ్రూట్స్ వల్ల మనకు చాలా తగ్గే అవకాశం ఉంది. అవి కాక డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా బాడీ వార్మ్త్, అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది, వాటి వల్ల కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిసీజ్ రాకుండా ఉండటానికి చిన్నప్పటి నుంచే? అంటే మామూలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫస్ట్లో బిగినింగ్లో చిన్నప్పుడులోనే మనకు ఏదైనా ఎడినాయిడ్స్ కాంప్లికేషన్ కానీ, మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకుండా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లల్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కి అప్రోచ్ కావడం, డాక్టర్ ఏమో యాంటీబయాటిక్ రాయడం, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయకుండా సప్రెస్ చేయడం, తొక్కేయడం అనగా మనం చూస్తుంటాం. సో ఈ విధంగా కాకుండా మన రోగ నిరోధక శక్తి చిన్నపిల్లల్లోనే వాళ్ళకు పెరిగే రకంగా మనం ఆహారం ఇవ్వడం, జలుబు దగ్గు వచ్చినా తాత్కాలికంగా ఉండే అవకాశం అన్నట్టుగా ఉంటుంది. అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ సీమితంగా ఉంటాయి, సుమారు 3 రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటాయి. సో వీటిలో కాంప్లికేషన్స్ అన్నట్టుగా ఏమీ కావు. సో ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే రకంగా మనం చూస్తూ ఉండాలి. సో ఆ తర్వాత ఒకవేళ ఇంకా కాంప్లికేటెడ్ ఉంటే మనం డాక్టర్కి తప్పకుండా అప్రోచ్ కావచ్చు. సో ముందు జాగ్రత్తగా మనం ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే రకంగా చూస్తే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. రెండవది, ఏదైనా వస్తువు వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి అనుకోండి, ఆ వస్తువుని మనం చాలా దూరంగా పెడితేనే హెల్ప్ ఉంది. మనం ఇందాక చెప్పాము రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్,
సో ఫ్రూట్స్ తెచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టారు, వారం తర్వాత తినడం, ఇవన్నీ కూడా మనకు ఈ కాంప్లెక్స్ చేసే అవకాశం ఉంది. ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే మనకు ఆహారంలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే రకంగా కూడా ఉంటుంది. ఆడ్గా తినకుండా హెల్దీ ఫుడ్ తింటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నాకు 4 years నుంచి హెడేక్ ఉంది సార్. ఓకే, అది సైనస్ అన్నారు, తర్వాత మైగ్రేన్ అన్నారు, అన్నిటికీ వాడామండి. ఓకేనండి. ఏది తగ్గలేదండి. మొన్న టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉందని చెప్పారండి. ఓకే, ఆ థైరాయిడ్ కాస్త మైనస్ లో ఉంది. హైపర్ థైరాయిడ్ అది మైనస్ లో ఉంటే దాని మీద ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ప్లస్ చేశారండి. ఓకే, అదేమో ఇప్పుడు 100 కూడా దాటిపోయిందండి. అంటే ఇప్పుడు నీకు కేవలం థైరాయిడ్ వల్లే తలనొప్పి వస్తుంది, మరి ఆపరేషన్ చేయించుకుంటే తలనొప్పి తగ్గిపోయింది అంటున్నారండి. ఓకే, అది ఎంతవరకు క్లారిటీ అండి? మాకు సందేహం అని మీకు ఫోన్ చేశారు సార్. అంటే మామూలుగా చూడండి, ఒకవేళ TSH అన్నట్టుగా మైనస్లో ఉంటే అది హైపర్ థైరాయిడిజం అనుకోవచ్చు. హైపర్ థైరాయిడిజం నుంచి మ్యాక్సిమం హైపోథైరాయిడ్కి షిఫ్ట్ అవ్వడం సహజంగా మనం చూడొచ్చు. బట్ ఇది వరకు మీకు ఆ కండిషన్ లేదు కాబట్టి ఈ తలనొప్పి అన్నట్టుగా మీకు థైరాయిడ్ వల్ల కాకపోవచ్చు. మీకున్న సమస్య మైగ్రేన్ లేకపోతే సైనోసైటిస్నే మనం చూడొచ్చు. కావచ్చు హైపోథైరాయిడిజంలో, హైపర్ థైరాయిడిజంలో ఇతర సమస్యలు కూడా మనకు కాంప్లికేట్ అవుతాయి. మీరు ఒకసారి పూర్తి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరున్న హోమియో కేర్ సెంటర్కి సంప్రదించండి, తప్పకుండా మీకు హెల్ప్ చేద్దాము. రైట్, థ్యాంక్ యూ సార్. సైనసైటిస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అలాగే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.